కానీ నిజం కూడా అబద్ధం ఎందుకు కాకూడదు అనే స్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని ఎప్పుడూ ఒంటరిగా వదలకూడదు. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు పక్కనే ఉండి యాక్టివ్గా ఉంచాలి. ప్రవళిక, నేను మాట్లాడితే నందిని ఒప్పుకుంటుందంటావా? హరి, అవన్నీ నేను చూసుకుంటానుగా. నీ వల్ల కాదులే, నేనే చేయాలి. జానకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే ఎక్కడున్న జానకి నన్ను క్షమించదు, నా మీద కోప్పడదు, కానీ బాధపడుతుంది. ఎక్కడున్నా నా గురించి ఆలోచిస్తుంది నా బిడ్డ. ఎక్కడుంటుంది? ఎక్కడుంది? లేదు, ఎక్కడుంటుందో నువ్వే చెప్పు. ఎందుకలా కోపడతావు? చనిపోయిన వాళ్ళు భూమి మీద ఉండకపోవచ్చు, కానీ జ్ఞాపకాల్లో ఉంటారు. అయినా నువ్వెందుకు ఇరిటేట్ అవుతున్నావు? అబ్బే, అదేం లేదు. అయినా నువ్వు జానకి గురించి ఆలోచించుకో. నీకు దండం పెడతాను, ప్లీజ్. నీ గురించి నా గురించి ఆలోచించు. మనకెవ్వరూ లేరు, అంతే. మరి నందిని ఉంది, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఏంటి, నేనేదో పేషెంట్ అయినట్టు మాట్లాడుతున్నావు? ఓ టెన్షన్ పడుతున్నావు? నేనేం జానకి గురించి ఆలోచించడం లేదు. జానకి జ్ఞాపకాలు కూడా ఇంట్లో ఉండకూడదని చెప్పానుగా. మీరు ఆలోచిస్తూ నన్నంటారేంటి? 24 గంటలు జానకి 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 జానకి. హరి, హరి, హరి. అదే, ఎప్పుడు జానకి గురించి ఆలోచిస్తుంది మీరు. నాకేం పట్టింది? చనిపోయిన వాళ్ళతో నాకేం పని లేదు. కూతురే కావచ్చు, ఈ పాటికి అక్కడ పుట్టే ఉంటుంది. అక్కడ తల్లి ఎవరో తండ్రి ఎవరో నేను కనిపిస్తే గుర్తుపడుతుందా ఏంటి? లేదు. అయినా జానకి లేదు కదా. ప్రవళిక, ఏమైంది? నీకు దండం పెడతారు హరి, దయచేసి ఇంకొక మాట కూడా మాట్లాడద్దు, ప్లీజ్. ఇలా అయితే తెల్లవారేసరికి నువ్వు నన్ను చూడవు, చచ్చిపోతాను చెప్తున్నాను. ఏంటో మాటలు? ఎక్కడికి వెళ్తావు? నేను పోయేంతవరకు నాతోటే ఉంటావు. ఆ తర్వాత నువ్వేవేనా? పడుకో. పిచ్చి, పడుకో.
చెప్పొదినా. దేవి, నీతో మాట్లాడాలి. వదినా, ఏదో మాట్లాడాలి అన్నావు. ఏంటొదినా, అన్నయ్య బావున్నారు కదా? వదినా, మళ్ళీ ఏవైనా ప్రాబ్లమా? ఇంకోసారి ఆయన్నలా చూస్తే నేను తట్టుకోలేను దేవి. ఆయన్నిలా చూస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. దీనికి కారణం ఒక రకంగా నేనే నా భర్తని ఇలా చేసుకున్నాను. నువ్వేం చేసావు వదినా? నీకు తెలీదు? నేనేంటి, నువ్వు నేను అందరం కలిసి ఆయనలా తయారు చేశాం. ఆయనకి జానకి అంటే ఎంత ప్రేమో మనకి తెలుసు. అమ్మా అమ్మా అంటాడు. అలాంటి మనిషిని ఎలా మోసం చేయాలనుకుంటావు చెప్పు. కానీ చేసావు. మోసం కాదు, పాపం చేసావు. అందుకే ఆ దేవుడు, చూడవే, నీ పసుపు కుంకాల్నే మోసం చేశావు, ఇప్పుడు వాటినే నీకు దూరం చేయబోతున్నాను అని నాకే శిక్ష వేయడానికి రెడీ అయిపోయాడు. ఇక నా వల్ల కాదు. ఆయన మామూలు మనిషి అయిపోవాలి. ఎలా? ఎలా ఏంటి, నీకు తెలీదా? చాలా తేలికైన పనే, మనం చెయ్యట్లేదంతే. కానీ చెయ్యాలి. ఏం చెయ్యాలి? తీసుకొచ్చేయాలి. ఏంటి? తీసుకొచ్చేయాలి అని చెప్తున్నాను. తెలియనట్లు అడుగుతావేంటి? ఏం తీసుకురావాలి? జానకిని తీసుకురావాలి. అదొక్కటే మందు. ఆయన బాధ, కోపం, ఇష్టం, కష్టం, ప్రేమ, ద్వేషం అన్నీ జానకే. జానకుంటే చాలు, ఆయనకి ఇంకేమీ అవసరం లేదు. అందుకే జానకిని తీసుకొచ్చి, ఇదిగో హరి, నువ్వు నిజం, నీ ప్రేమ నిజం, నీ కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది అని ఆయన కళ్ళ ముందు నించోబెడితే అప్పుడు ఆయన మామూలు మనిషి అవుతారు. నా పసుపు కుంకాలు నాకుంటాయి. పద, వెళ్ళి తీసుకొచ్చేద్దాం. రా. దేవి, వద్దు. నీ ఆలోచన కరెక్ట్ కాదు. జానకిని తీసుకురావాలన్న ఆలోచన కూడా మనకొద్దు. ఇప్పుడిప్పుడే వాళ్ళు బాగుంటున్నారు. వాళ్ళ ఆనందాన్ని పాడు చేయటం నాకిష్టం లేదు. ఏంటి, నీకేమన్నా పిచ్చా? వాళ్ళక్కడ బాగానే ఉన్నారు, కానీ నేనేమైపోవాలి? నా భర్త ఏమైపోవాలి? వాళ్ళ బాగు కోసం నేను నా పసుపు కళ్ళు పోగొట్టుకోలేను. అక్కడ
ప్రమాదంలో ఉన్నది నా భర్త మాత్రమే కాదు, నీ కోడలు తండ్రి. వాళ్ళ నాన్నకి ఏమన్నా అయితే జానకి తట్టుకుంటుందా? ఏం పర్వాలేదు, నాకు మొగుడుంటే చాలు అని సరిపెట్టుకుంటుందా? మా ఆయన కూతుర్ని ఎంత ప్రేమించాడో నా కూతురు కూడా వాళ్ళ నాన్నని అంతకంటే ఎక్కువగా ప్రేమించింది. రేపు వాళ్ళ నాన్నకేదైనా అయితే ఇదే పరిస్థితిలో జానకుంటుంది. అందుకే వద్దంటున్నాను. అన్నయ్య ఈరోజు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం మనం, ముఖ్యంగా నా కొడుకు, నీ అల్లుడు. జానకి మీదున్న ప్రేమతోనే ఇదంతా చేశాడు. దానికోసమే వాళ్ళ నాన్నకిలా జరిగిందని తెలిస్తే నా కొడుకుని క్షమిస్తుందా? వాడికి సహాయం చేసినందుకు నిన్ను నన్ను క్షమిస్తుందా? మనమంతా కలిసింత మోసం చేశామని తెలిస్తే అన్నీ క్షమిస్తాడా? ఏది జరగాలి అని నువ్వు కోరుకుంటున్నావో అది జరగదు. ఏది జరగకూడదో అవన్నీ జరిగిపోతాయి. ఆలోచించు. ఆడబుద్ధి అంత మంచిది కాదు దేవి. అవును దేవి, నువ్వు నీ కొడుకు కోడల గురించి ఆలోచిస్తున్నావు. తప్పులేదు, నువ్వు కరెక్ట్గానే ఉన్నావు. నేనే నా భర్త గురించి ఆలోచిస్తూ నా కూతుర్ని వదిలేశాను. ఏమో నాకిది కరెక్ట్ అనిపిస్తోంది. భర్త కూతురా అంటే నా భర్తే నాకు కావాలి. నీకు తెలీదు దేవి, 12 ఏళ్ల వయసులో హరిని ప్రేమించాను. అది ప్రేమ అని కూడా నాకు తెలీదు. ఇష్టం, హరి అంటే ఇష్టం. హరినే పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టు కూర్చున్నాను. మొండిదాన్ని. అలా కుదరకపోయేసరికి పెళ్లి మానేశాను. లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి సౌభాగ్యానికి సంసారానికి దూరం అయిపోయి ఒక మగరాయుళ్లాగా బ్రతికాను. ఒక రౌడీలా తిరిగాను. మళ్ళీ హరిని పెళ్లి చేసుకోవడానికి ఎన్ని నాటకాలు ఆడానో తెలుసా? ఎన్ని మోసాలు చేశానో తెలుసా? ఇదే జానకిని కిడ్నాప్ చేశాను. నాకు క్యాన్సర్ అని అబద్ధం చెప్పి జానకి చేత్తోనే నా పెళ్లి జరిగేలా చేశాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి బాగుండాలని మనం ఎలా మోసం చేశామో ఇంతకంటే పెద్ద మోసం నేను ఎప్పుడూ చేశాను. హరిని పెళ్లి చేసుకోవడం కోసం. అలాంటిది నా కళ్ళ ముందు ఆయన అలా అయిపోతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరేమైనా నాకు అనవసరం. నన్ను ఎవరేమనుకున్నా నాకు అనవసరం. ప్రవల్లిక స్వార్థపర్రాలు మొగుడి కోసం కూతురు జీవితాన్ని పాడు చేసింది అన్నా ఐ డోంట్ కేర్. నాకు నా భర్తే ముఖ్యం. నాకు నా తాళి ముఖ్యం, నా పసుపు కుంకాలు ముఖ్యం. దేవి, వాళ్ళని నువ్వు తీసుకొస్తావా, నన్ను తీసుకురమ్మంటావా? అది కాదు ప్రవళిక, నేను చెప్పేది ఒకసారి ఆలోచించు. ఎవరేం చెప్పినా నేను వినను దేవి. నాకు కావాల్సింది నా భర్త, ఆయనకు కావాల్సింది జానకి. వెళ్ళి తీసుకొద్దాం పదా. లేదంటే నువ్వుండు, వాళ్ళ అరకులోనే కదా ఉంది, నేనే వెళ్ళి తీసుకొస్తాను. ఆగు ప్రవళిక, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు అన్నయ్య దగ్గరుండు. డాక్టర్ ఏం చెప్పారు? ఆయన్ని ఒంటరిగా వదలొద్దు అని చెప్పారుగా. నువ్వున్నావు కదా. నేనుండటానికి నువ్వుండటానికి తేడా లేదు. వాళ్ళని నేనే వెళ్ళి తీసుకొస్తాను. అయినా ఈ ఆవేశంలో నువ్వు వెళ్ళి ఏదేదో మాట్లాడేస్తావు. వద్దు, ఎలా చెప్పాలో నేను చెప్పుకుంటాను. నాకొదిలే. నిజంగా తీసుకొస్తావుగా? ఒట్టు. ప్రవళిక,
నేను ఆడదాన్ని. తాళి గొప్పతనమేంటో దాన్ని పోగొట్టుకున్న నాకు తెలుసు. నేనమ్మగా, అత్తగా, కొడుకు, కోడల గురించి ఆలోచించాను కాని ఆడదానిగా ఆలోచించలేకపోయాను. అన్నయ్యని పోగొట్టుకోవడం నాకు మాత్రం ఇష్టమా చెప్పు? నువ్వే కరెక్ట్. వెళతాను, జానకిని తీసుకొస్తాను. పద. బంగారం, ఏం చేస్తున్నావు? పడుకున్నావా, లేచావా? అవును, నువ్వు మెలకువతో ఉన్నది లేంది నాకెలా తెలుస్తుంది? అయితే ఒక పని చేయి. నువ్వు మెలకువతో ఉన్నప్పుడు నెమ్మదిగా కదులు. అప్పుడు నువ్వు మెలకువతో ఉన్నట్టు నాకు తెలుస్తుంది. నేను నా పనులు చేసుకుంటాను. ఒకవేళ నిద్రొచ్చిందనుకో, అప్పుడు ఎలాగూ కామ్గా ఉంటావు, నేను కదలకుండా ఉంటాను. నీకు డిస్టర్బ్డ్గా ఉండదు. ఓకేనా? మరి ఆకలిస్తే ఎలా చెప్తావు? ఇప్పుడు నువ్వు చెప్పలేవుగా. నేనే టైం టు టైం తింటాను నీకోసం. మరి మందులు? అయ్యో, చూసావా, మందులంటే గుర్తొచ్చింది. ఈరోజు మార్నింగ్ వేసుకోవాల్సిన టాబ్లెట్ ఇంకా వేసుకోలేదు. సారీ నాన్నా. ఎక్కడ పెట్టాను? అత్తే కదూ వాటిని పెట్టింది. అత్తయ్యా, అత్తయ్యా, పిలుస్తుంటే పలక్కుండా ఏం చేస్తుంది? అత్తయ్యా, అత్తయ్యా, ఎక్కడికెళ్ళింది? అత్తయ్యా, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ఏంటి, ఎక్కడికెళ్ళుంటుంది? ఫోన్ చేస్తుంటే కట్ చేస్తోందేంటి? ఏంటి, ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నావు? అది ఎలాగూ వస్తున్నాను కదా అని. ఒకవేళ ఇక్కడ ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా అంతేనా? నందిని, ఏంటా మాటలు? లేకపోతే చూడు పిన్ని, ఎప్పుడు ఇలాగే చేస్తుంది. ఏమైనా అంటే అన్నానని నాకు పేరు. ఇంకెప్పుడు ఇలా చెయ్యంలేవే. నువ్వెప్పుడు ఫోన్ చేసినా వెంటనే మాట్లాడతాను, సరేనా? ఇంతకీ విషయం ఏంటి? ఎక్కడికెళ్ళొస్తున్నారు? ముందు నువ్వు ఫోన్ చేసిన విషయం చెప్పవే. మీరెక్కడికెళ్ళొస్తున్నారో చెప్పొచ్చుగా. మొండిదానివి. ఊర్నుంచి రైతులొస్తే కలిసి మాట్లాడొస్తున్నాను. విషయమేంటో చెప్పు. నా మందులు కనపడ్డం లేదు, ఎక్కడ పెట్టావో అని. పైన గదిలో లేవత్తయ్యా, అంతా వెతికాను. పూర్తిగా చెప్పనివ్వవే. చెప్పు. పైన హాల్లో ఉన్న ర్యాక్లో పెట్టాను.
ఓహో పిన్ని, నేను టాబ్లెట్స్ వేసుకొస్తాను, మీరు వెళ్ళండి. రావద్దునా.